నువ్వెప్పటి నుంచో కంటూనే కలగదరా, నువ్వు వెళ్ళి మేనేజర్తో మాట్లాడేస్తావు. అంతేటవా? అంతే. నాది చాలా యూనిక్ ప్రాజెక్ట్ సార్. దేశ పురోగతి అభివృద్ధి చెందుతుంది సార్. ఆల్ ద బెస్ట్. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫాదర్ ఓ ప్రైవేట్ ఎంప్లాయీ మేడం. మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. నేను సీఏ నంబర్ పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైందిగా? ఓకే మేడం. ప్రమోషన్ లేదు, గిమోషన్ లేదు, అసలు ఉండాలో వెళ్ళిపోవాలో కూడా అర్థం కావట్లేదు. కంగారు పడకు, సార్కి నేను చెప్తాను. మంచి మూడ్లో ఉన్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. నేను చిన్నప్పటి నుంచి కన్న కల సార్ ఇది. థ్యాంక్ యూ సార్. ష్యూర్. ఆల్ ద బెస్ట్ అండి. ఎప్పుడు గోలేనా? ఎప్పుడు ప్రాజెక్ట్ గోలేనా? మన సంగతి ఏంటి? మన పెళ్లి సంగతి ఏంటి? పెళ్లి 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 రై ఒక్కసారి కనుక నా డ్రీమ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందనుకో, పెళ్లి ఘనంగా చేసుకోవచ్చు. అనుకున్నట్టు ఎంజాయ్ చేయొచ్చు తెలుసా. ఇదంతా నీ పట్టుదల, కార్యదీక్ష, సిన్సియారిటీ చూసి చేశాను. ఈ దేశం ఎకానమీని మీలాంటి యువకులందరూ ముందుకు తీసుకెళ్తారని భరోసా, నమ్మకం. అదే ప్రగతి పథం.